పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు నిరసన చేపట్టారు. కనీస వేతనం 26,000తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు నేత కొల్లి సాంబమూర్తి యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పనిభారం పెరిగినా సరైన వేతనం, భద్రత లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మన్యం జిల్లా కొమరాడ మండలం పూణే రాంభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆశా వర్కర్లకి విపరీతమైన పనిభారం పెంచారు. రాత్రి పాలనుకున్న రాజకీయ వేధింపులు పెరిగాయి. రకరకాల యాపలు తెచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీనికి తోడుగా ఈరోజు గ్రామంలో ఆ పనిచేసిన గ్రామంలో ఏం జరిగినా పూర్తి బాధ్యత ఆశా వర్కర్లదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇబ్బంది ఒత్తిడి తేవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో సంక్షేమ పథకాలు లేవు. ఈరోజు సంక్షేమ పథకాలు కూడా లేకుండా చేశారు. ఈరోజు ఏఈనెంలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఏఈనెంలకు అర్హత కూడా లేకుండా చేశారు. అనేక విధాలుగా ఆందోళన చేసిన నేపథ్యంలో కొన్ని హామీలు ఇచ్చారు. హామీలు లేటికి నెరవేరిన పరిస్థితి ఉంది. కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాంటి ఆశా వర్కర్లకి కనీస వేతనం లేకుండా ఈరోజు వీధులకి నెట్టే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, అర్హులైన వాళ్ళందరూ ఏఈనెంలుగా గుర్తించాలి. ఆ విధంగా ఆశా వర్కర్లకు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎంపై సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేనియర్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి సిఐటిగా తెలియజేస్తున్నాం. ఒక చేసేస్తండి తమ్ముడు, ఒక 10 సెకండ్లు వీడియో అన్ని విధాలుగా ఆశా వర్కర్లకు ఆదుకోవాలి. ఆశా వర్కర్లకు ఆదుకునేదాకా